హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కుబేర్ నెంబర్స్ ఫ్యామిలీ. మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను బాబా ప్రసాద్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అంటే మనం చర్చించబోతున్నాం నేమ్ ఈజ్ ఫేమ్. అంటే చిన్న పిల్లల పేరులో ఒక మహాత్మ్యమైంది, అంటే దాన్ని మనం పర్ఫెక్ట్ టెన్స్లో కనుక పెడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు డేట్ వచ్చి మనకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఏదైనా మనం అంటే ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత మన పేర్లు ఇప్పుడు చాలా గందరగోళం ఉంది ఈ న్యూమరాలజీకి సంబంధించింది. మన పెద్ద అవుతాం, 50 సంవత్సరాల వయసు వస్తుంది, ఇంకా స్థిరంగా మనం నిలబడలేము. తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, డబ్బు ప్రాబ్లం ఉంటుంది, ఉద్యోగ ప్రాబ్లం ఉంటుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండటానికి కారణం ఏందని చెప్పి మనం ఒక కోణంలో చర్చ చేసినప్పుడు మనకు న్యూమరాలజీ మనకి దిక్కు అయిపోతుంది. ఈ సందర్భంలో మనం మన పిల్లలకి అంటే ఇప్పుడు మనం ఎలాగో తెలుసుకున్నాం కాబట్టి మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో ఒక అడుగు ముందేసి వాళ్ళ సిరీస్ ప్రకారం, వాళ్ళ జన్మ డేట్ ప్రకారం మంచి పేరు కనుక పెట్టుకుంటే మనం చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని మార్చిన వాళ్ళం అవుతాం. ఈరోజు మనం కీరో పద్ధతిలో తెలుసుకుందాం. 4-13-22-31 4-13-22-31 తేదీలో జన్మించిన పిల్లల్ని మనం 4th సిరీస్ అంటాం. 4th సిరీస్ అంటే దీనికి అధిపతి వచ్చేసి రాహు అంటే చాలామంది భయపడతా ఉంటారు, రాహు కేతువులు అది ఇది గోల. కానీ దీని మనకి న్యూమరాలజీలో దానికి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ మైండ్ నెంబర్, అంటే బ్రెయిన్ నెంబర్. ఈ 4వ నెంబర్ వాళ్ళకి బ్రెయిన్ బాగా యాక్టివేషన్ ఉంటుంది. వీళ్ళు చాలా అద్భుతంగా అంటే చిటికలో ఇలా ఏదైనా మనం సమస్య చెప్పామనుకోండి, చిటికలో దానికి సొల్యూషన్ చెప్పగలిగే మైండ్ పవర్ ఉన్న క్యాండిడేట్స్ 4th సిరీస్ వాళ్ళు. వీళ్ళు మొత్తం బ్రెయిన్తోనే చేస్తారు, బ్రెయిన్తోనే పనిచేస్తారు. కింద బాడీ వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం పిల్లలు ఉన్నారనుకోండి మంచి ఎంగేజ్లో, కాసేపు ఆడుకున్నారంటే వెంటనే అలసిపోతారు. వీళ్ళకి లెగ్ పెయిన్స్, నడుము నొప్పి, ఇలా జాయింట్ పెయిన్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కారణం ఏంటంటే బ్రెయిన్ వీళ్ళకి బాగా యాక్టివేషన్లో ఉంటుంది, బాడీ వీళ్ళకి కొంచెం డిజార్డ్ సిచ్యువేషన్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఈ విధంగా ఉంటుంది. దీని అధిపతి రాహు కాబట్టి అతని యొక్క క్వాలిటీస్ అంటే ఇప్పుడు రాహు కేతు ఒకటే రాక్షసుని నెంబర్ని రాహు కేతుగా డివైడ్ చేసి ఒకటి 4 ఒకటి 7లో పెట్టారు. అంటే మనం న్యూమరాలజీలో తీసుకున్నా, ఆస్ట్రాలజీలో తీసుకున్నా ఇలా ఒకటే రాక్షసునికి 2 స్థానాలు ఉంటాయి. అంటే చూడండి ఎంత గ్రేట్ పర్సన్. అంటే మహాదేవుడు అంటే మనకి మహావిష్ణువుని ఎదిరించి అతని దగ్గరనే రాక్షసుల లైన్లోంచి దేవతల లైన్లోకి వెళ్ళి అమృతం దాగిన వ్యక్తి రాహు. అప్పుడే శిరస్కందన చేసినప్పుడు 4వ ప్లేస్లో 7వ ప్లేస్లో పడుతుంది. 4లో తల ఉంటుంది కాబట్టి వీళ్ళు బాగా బ్రెయిన్ యాక్టివిటీలో ఉంటారు. 7లో ఉన్న వాళ్ళు బాగా కన్ఫ్యూజన్లో ఉంటారు. రైట్, నో ప్రాబ్లం. ఇప్పుడు మన జనరేషన్లో ఏంటంటే పిల్లలు కామన్గా అందరూ కూడా యాక్టివిటీ ఉన్నారు. సో దీంట్లో జన్మించిన వాళ్ళు ఎస్పెషల్లీ దే ఆర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బాగా గ్రోత్లో ఉంటారు వీళ్ళు. అంటే మన ఐటీ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళు కంప్యూటర్. వీళ్ళకి చిన్నప్పుడు చిన్న బొమ్మ కొనిచ్చామనుకోండి, దాన్ని అది ఎలా ఆపరేట్ అవుతుందని ఇప్పి చూసే మనస్తత్వం ఉన్న పిల్లలు వీళ్ళు. చాలా పర్ఫెక్ట్ పర్సన్. చిన్నప్పుడు చాలామంది బొమ్మల్ని మనం కొనిస్తాం, కాసేపే ఆడుకుంటారు వీళ్ళు. తర్వాత ఏం చేస్తారు, మొత్తాన్ని ఇప్పేసి అది ఎట్లా రన్ అవుతుంది, ఇలా గుంజోజులు పెట్టి ఇది ఎందుకు ముందుకు పోతుంది, సో ఈ సౌండ్ యాడ్ నుంచి వస్తుంది, అసలు దీని కథ ఏంది అని తెలుసుకునే మంచి బ్రెయినింగ్ ఉన్న పిల్లలు 4-13-22-31లో జన్మిస్తారు. వీళ్ళు చాలా పవర్ఫుల్, బ్రెయిన్లో బాగా పవర్ఫుల్. బాడీలో కొంచెం వీళ్ళకి వీక్నెసెస్ ఉన్నా కానీ బ్రెయిన్ మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది. వీళ్ళు మంచిగా అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో కూడా మంచి టాప్ పొజిషన్లో ఉంటారు. అంటే వీళ్ళు మంచిగా CEO లేకపోతే మేనేజర్స్, MDs, టీమ్ లీడర్స్ ఇలాంటి మంచి మంచి పొజిషన్లో ఉంటారు. సో ఇలాగ ఉండే పిల్లల కోసం మనం మంచి నేమ్స్ న్యూమరాలజీ ప్రకారం వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకి మిత్రాక్షరాలు మరియు శత్రుక్షరాలు 2 మనకి న్యూమరాలజీలో చూపించడం జరిగింది. ఇది కీరో మెథడ్లో మనం ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో చూడండి 4-13-22-31 జన్మించిన పిల్లలు వచ్చేసి మనకి UVW వండర్ఫుల్ లెటర్స్ అనమాట. యు అంటే మనకి దీన్ని మనీ బోల్ అంటారు, మనీ పరిభాషలో దీన్ని మనీ బోల్ అంటారు. వి ఫర్ విక్టరీ, W ఫర్ విన్ ఎలాంటి పేర్లను పెట్టుకోవచ్చు మనం. ఓకే, చాలా అద్భుతం. తర్వాత వీళ్ళకి ఇంకా కొన్ని ఇంకొక 5 లెటర్స్ కూడా AIJQY ఈ 5 లెటర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళకి 8 లెటర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో అద్భుతమైన నేమ్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలని మంచిగా మనకి ఏదైతే 4-13-22-31 జన్మించిన పిల్లలు ఉన్నారో వీళ్ళకి మంచి అద్భుతమైన పేరు కనుక పెట్టేస్తే వీళ్ళు దూసుకోపోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్లో వీళ్ళకి ఎలాంటి నేమ్ కరెక్షన్ చేయకూడదు, ఎలాంటి వాళ్ళు వీళ్ళ పేరుని టచ్ చేయకూడదు. చూద్దామా అనే టచింగ్ పేరు చూస్తేనే వీళ్ళు అద్భుతంగా ప్రిపేర్ అయిపోవాలి. రైట్, సో వీళ్ళకి పెట్టకూడని పేర్లు 2 లెటర్స్ ఉన్నాయి. దాంట్లో FP ఇది మనకి కీరో మెథడ్లో డేంజరస్ లెటర్స్ F and P. వీటికి 7వ నెంబర్ 8వ నెంబర్ అవైలబుల్ ఉంటాయి. సో కాబట్టి ఇవి కొంచెం డేంజర్ నెంబర్స్. 8 అంటే మనకు బాగా స్ట్రగుల్ ఇచ్చే నెంబర్.
7 అంటే కూడా మనకి బాగా ఇబ్బంది పెట్టే నెంబర్, గయాబనం అని అంటారు దీన్ని. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి FPతోని కనుక ఈ 4వ సిరీస్లో జన్మించిన పిల్లలకి పేర్లు పెట్టకూడదు. ఓకే, సో మీరు UVW వండర్ఫుల్ నేమ్స్ ఉంటాయి. UVWలో అద్భుతమైన పేర్లు ఉంటాయి. మీరు ఈ పేర్లు పెట్టేసి వాళ్ళని మంచిగా ఆశీర్వదించండి. వీళ్ళు అద్భుతంగా వీళ్ళ జీవితాన్ని బిల్డ్ చేసుకుంటారు. ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది రాకుండా. అంటే మనం చేసే ప్రయత్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్కి నేమ్కి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కనెక్టివిటీ లేకనే చాలామంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మనం కనెక్టివిటీని మీరు చిన్నప్పుడు ఏర్పాటు చేస్తే వీళ్ళు చాలా అద్భుతంగా మనకు దూసుకోవడానికి ఆస్కారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇంకా మీకు ఏమన్నా దీనికి సంబంధించిన కన్క్లూజన్స్, ఎలాంటి డౌట్స్, కొద్దిగా ఏమైనా క్లారిఫికేషన్ మిస్ అవుతుంది అని అంటే ప్లీజ్ కింద నెంబర్స్ ఉంటాయి, మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఏ టైం అయినా పర్లేదు, వీ కెన్ హెల్ప్ యూ. తర్వాత మీకు కంపల్సరీ మీరు ఇంత పెద్ద సబ్జెక్ట్ మీకు మంచిగా ఫ్రీగా అద్భుతంగా మీకు అందిస్తున్నాం కాబట్టి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరియు బెల్ ఐకాన్ని ఎప్పుడు కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ఈ సిరీస్లో చాలా డేట్లు ఉంటాయి. అంటే 9 సిరీస్లో ఉన్న అన్ని డేట్లకు సంబంధించిన పిల్లల వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, మిత్రులకి, స్నేహితులకి, చుట్టాలకు అందరికీ వీడియోని షేర్ చేయండి. చాలామందికి చేరేటట్టుగా ప్రయత్నం చేయండి. వాళ్ళు పిల్లలకు కూడా మంచి పేర్లు పెట్టుకునేటట్టుగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.